సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో బోగోలు టౌన్లో ఈరోజు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బోగోలులో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచార వివరాలు వారిని అడిగితే తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఆయనకి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రియతమ నాయకులు మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బోగోలు పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే దానిలో భాగంగా మేమంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని అంటే స్వచ్ఛందంగా బోగోలు పంచాయతీలోని అన్ని హ్యామ్లెట్ల నుంచి కూడా మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఈ విధంగా ఇక్కడికి వచ్చున్నారంటే శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోగోలు మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇవాళ బోగోలు మండలంలో అయితేనేమి, ప్రత్యేకించి మండలంలోనే మేజర్ పంచాయతీ అయినటువంటి బోగోలు పంచాయతీలు అయితేనేమి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, గతంలో ఏ పార్టీ చేయని విధంగా ఈరోజు కప్పరాల తిప్ప మొదలుపెట్టుకొని చెంచులక్ష్మపురం వరకు సుమారుగా సంక్షేమ పథకాలు కాకుండా 4 నుంచి 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సైడ్ కాలువలు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, సచివాలయ బిల్డింగ్లు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈరోజు ఈ ప్రభుత్వంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బోగోలు మండలంలో బోగోలు మండల కన్వీనర్ మధ్యపోయిన వీర్రకి షాక్ అని చెప్పి రోజు మీడియాలో వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారని ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళమే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ఆయన కుమారుడి మీద ఉన్నటువంటి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా బోగోలు మండలంలో పెట్టను కోటగా ఉంది. ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోగోలు మండలం మెజార్టీ సంపాదించి పెడుతుంది. దానిలో భాగంగా ఈ ఎన్నికల్లో కూడా గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16 పంచాయతీలకు 16 పంచాయతీలు, 14 ఎంపీటీసీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీలో ఉన్నామో వీటిలో ఒక్కరిని కూడా టచ్ చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాత్రే మా ఎంపీటీసీ సభ్యురాలు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి 5 లక్షలు ఇస్తామమ్మా మా పార్టీలో చేరమని చెప్పి బేరం పెట్టారు. ఇంత దిగజారి నాయకుల్ని కొనటానికి బేరాలు పెడుతున్నారంటే ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందో కూడా అందరికీ అర్థమవుతుంది. నేను మళ్ళా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కొనసాగుతున్నామో మమ్మల్ని ఎవరిని కూడా కొనే శక్తి ఈ కండవాల కృష్ణారెడ్డికి లేదని చెప్పి, అదేవిధంగా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు చెప్తున్నారు వైసీపీకి బిగ్ షాక్, బేటలో వారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తున్నారు. మేము చెప్తున్నాం, మీ పార్టీ కండవాల వేసుకున్న వాళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనట్టు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నట్టు కానీ మీరు నిరూపిస్తే మేము రాజకీయంగా సన్యాసం తీసుకునేదానికి సిద్ధం. అదేవిధంగా రేపు జరగబో ఎన్నికల్లో బోగోలు మండలంలో ఉన్న 16 పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీలోనైనా మీరు ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా మేమందరం కూడా, అంటే బోగోలు మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇదే ఛాలెంజ్ స్వీకరించేదానికి ఎవరికైనా దమ్ము ఉంటే ఇప్పుడే బహిరంగ చర్చకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మేకల సీను ఉన్నాడు, మాట్లాడదాం. సార్, ఇక్కడ ఎట్లా చెప్పండి, బోగోలు మండలంలో ఎట్లా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎమ్మెల్యేకి ఎంపీ విజయసాయిరెడ్డికి ఎటువంటి విధానాలు ఉంటాయంటారు? ఈ బోగోలు మండలం అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న మాయా మేని జరుగుతూ ఉంది. ఈ రోజున భారతదేశ చరిత్రలో కాదు,
ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ప్రతి రాజకీయ నాయకుడు ఆ రోజు వచ్చి మీకు మళ్ళీ మేము ఇచ్చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఎట్టో కాపాడని చెప్పుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు క్లియర్గా, నా వలన మీకు మేలు జరుగుంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దు. ఇంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని ప్రపంచ దేశాల్లో మేము ఎక్కడ చూడలేదు. అందుకని ఈ రోజున మన కావలి మీటింగ్ చంద్రబాబు నాయుడుగా పెట్టారు, కుప్పంలో పెట్టారు. కుప్పంలో నీ పరిస్థితి ఏందో తెలిసిపోతుంది. సచ్చి చెడు ఒకవేళ నువ్వు గెలిస్తే కూడా 2-3 వేలతో గెలవాల్సిన పరిస్థితి తప్పితే నీ నియోజకవర్గాన్ని మార్చుకునే పరిస్థితి కూడా ఈ రోజున నువ్వు లాస్ట్ మూమెంట్లో నామినేషన్ ఎక్కడేస్తావు కూడా తెలియదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి పోతా ఉంటే మేము ఎక్కడ ఈరోజు మనం ధైర్యంగా పోయి ఓటు అడగలుగుతున్నాం. గతంలో లేదు, ఏమంటారేమో ఏందో అది చేయలేదని. ఈరోజు మాకన్నా ముందు వాళ్ళే వచ్చే ఎందుకయ్యా మీరు ఎందుకయ్యా మీరు తిరగాల్సిన పని లేదయ్యా, జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి అన్ని ఇస్తూ ఉన్నాడు, మీరు ఎందుకునైనా తిరగడమా, మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి, మేము జగన్మోహన్ రెడ్డి కోసమని చెప్తున్నారు. ఈ మండలంలో తిరుగులేని మెజార్టీ ఖచ్చితంగా మేము తీసుకొస్తున్నాం. రాసి పెట్టుకోండి. మీలాగా 10 మందిని 15 మందిని కూడగట్టుకొని నిన్న కూడా చూసాం, 1000 రూపాయలు ఒక మనిషికి 1000 రూపాయలు ఇచ్చి తిప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరుంటే ఈ రోజున మేము రూపాయి లేకుండా స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్రతాపన్న మీద మంచితనంతో ఈ రోజున ఇంతమంది జనం వస్తున్నారంటే మేము ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటే మైక్ పర్మిషను అవి ఇట్లాంటివి తప్పితే మేము ఎవరికి ఒక రూపాయి ఇచ్చిన పర్మిషన్ లేదు. నిన్నటికి నిన్న మీరు ఎక్కడా మీకు మనుషులు లేకపోతే మనిషికి వేసి తిప్పుకుంటా ఉన్నారు. అది మీ పరిస్థితి. ఈ రోజున ప్రతాపన్న హ్యాట్రిక్ కొడుతున్నాడు. ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ వస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఈ మండలంలో మేము అత్యధిక మెజార్టీ ప్రతాపన్నకి ఇస్తాం. బోగోలు మండలం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఈ మండలం తరపున తీసుకొస్తామని బోగోలు మండలం లీడర్లు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అనిల్, సుపద టీవీ.